హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. టమాటా, ఉల్లిగడ్డలు, ఆలు తీసుకొని నేనైతే ఫస్ట్ అయితే 2 తీసుకున్నానండి ఇవి. తీసుకొని కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకొని చిన్నగాను, 2 ఉల్లిగడ్డలు, ఒక 2, 3 గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా! పచ్చిమిరపకాయలు అయి తీసుకున్నాను. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు తీసుకున్నానండి నేనైతేని. ఉడకబెట్టుకుంటే బంగాళదుంపలు ఇలా గ్రేవీలాగా వస్తదండి. ఇలా చేసుకున్నామంటేని బావుంటది. కర్రీ కూడా టేస్ట్‌గా ఉంటదండి. ఇంక చూసారు గదండీ ఇలాగా. దీన్నెలా చేయాలో చూడతానండి నేనైతేని కర్రీని. నేనైతే ఆయిలేసుకుంటున్నానండి నేను. ఇందులో ఆవాలు, జీలకర్ర ఏసుకోవాలి ఆయిల్ హీటెక్కాకను. ఇందులో ఆవాలు కూడా నేనైతే ఒక అర స్పూన్ జీరా ఏసుకుంటున్నానండి ఆయిల్ హీటెక్కాక. దీంట్లో ఆయిల్ హీటెక్కింది గదా! జీరా ఏసాను గదండీ! దీంట్లో అర స్పూను ఆవాలు కూడా ఏసుకోవాలి ఇందులోని. ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలున్నాయి గదా! నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఇలా గ్రేవీలాగా వస్తదని. బావుంటది కర్రీ కూడాను. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోని. మంచి రంగొచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇవన్నీను ఉల్లిగడ్డలయిని. ఇందులో సాల్ట్ కూడా సాల్ట్ ఏసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఎగుతాయండి. అందుకని సాల్ట్ ఏసేసుకుంటున్నాను ముందే నేనైతేని. ఇందులోనే కొంచెం అల్లం కూడా ఏసుకోవాలి. ఇందులో నేనైతేని సన్నగా తురుముకున్న అల్లం కూడా ఏసుకుంటున్నానండి. దీంట్లో ఎల్లిపాయలు ఎయలేదు. ఓన్లీ అల్లమే. సన్నగా తురుముకున్న కొంచెం ఇది పచ్చి ఉంటది కదా! పసుపు అది కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులోని. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ వేసాను కదా పచ్చిది. ఇంకా అది ఎయక్కర్లేదండి పసుపు అయితేని. ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి నేనైతేని. బాగా నూనెలో ఆగనివ్వాలండి ఇవైతేని. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలండి సిమ్‌లో పెట్టి. ఎందుకంటే మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతది. ముక్కలు అయి బాగా మగ్గుతాయి ఇవి. టమాటాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి నేనైతేని ఇందులోనే. ఆల్రెడీ సాల్ట్ ఏసాం కదా! టమాటాలు వేయకుండా దీంట్లో ఉడికిపోతాయి తొందరగానే. టమాటాలయి చాలా బాగా కుక్ అయిపోయాయండి. ఇలాగ ఉండాలి కొంచెం. ఇంకొక 2 నిమిషాలయితే కుక్ అయిపోతాయి. దాని తర్వాత ఇవి కూడా మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టేసుకుంటేనండి అవి ఆలు చాలా బాగా ఉంటది. కర్రీ కూడా టేస్ట్ అయితే వేరేగా ఉంటదండి. అవి పచ్చియి ఏసుకుంటే గ్రేవీలా రాదు. కొంచెం ఉడకబెట్టుకున్న ఆలు కూడా ఏసేసుకుంటున్నాను నేనైతేని. నేనైతే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా అయితే బావుంటదండి కర్రీకైతేని. ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం గదా ముందు, అందుకని పెద్దయి కట్ చేసుకున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి ఇవన్నీని. ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కారం పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని ఇలాగా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా! వాటర్ కొంచెమే తక్కువే పడతది. ఇందులో వాటర్ వేసేసుకుంటున్నానండి నేనైతేను. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి సిమ్‌లో పెట్టి. కర్రీ అయితే ఒక 5 నిమిషాలు కలుపుకుంటా చూసుకోవాలండి. అడుగునది అంటుకోకుండా సిమ్‌లో పెట్టి ఉడకనివ్వాలండి. ఎందుకంటే కర్రీ అంటుకుంటది. టేస్ట్ అంతా పోతది. అందుకని చూసుకుంటా ఉండాలి 2 నిమిషాలకో మాటు. ఈ కర్రీ అండి చపాతీలోకి కూడా బావుంటది. చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్‌లోకి కూడా చాలా బావుంటది. దీని మీద కొంచెం రసం చేసుకుంటే కొంచెం దగ్గర ఉంటది కదా! కొంచెం రసం చేసుకుంటే బావుంటది. నేను టమాటా రసం కూడా చేసుకున్నానండి దీంట్లోకి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి దీన్ని. చూడండి ఇంగువ వేసుకుంటే చాలా బావుంటది. టేస్ట్ అయితే ఇంకా వేరేగా ఉంటదండి రసంలో చేసుకున్నప్పుడు. కంపల్సరీ ఇంగువ వేసుకుంటే ఇంగువ ఇష్టం లేనోళ్ళు మానేయొచ్చండి. మా ఇంట్లో అయితే ఇంగువ అయితే చాలా ఇష్టం. మేము వేసుకుంటాం అయితేని. మీకు నచ్చుతదండి ఇంగువ అయితేని. తాలింపండి ఎంత బాగా వేగితే అంత బావుంటది.
కర్రీ అయిపోతుంది కదండి. దీంట్లో నేను ఎప్పుడు లాస్ట్ వేసుకుంటానండి కరివేపాకు అయితే అని. లాస్ట్ వేసుకుంటే కర్రీలో బాగుంటుంది, చూస్తా కూడా బాగుంటుంది, తింటా కూడా బాగుంటుంది అండి. కరివేపాకు చాలా మంచిది. కరివేపాకు తిన్నప్పుడు కూడా ఇలా తినేయచ్చు మనం. హెయిర్ కి మన కళ్ళుకి అన్నట్లు చాలా మంచిదండి. హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కూడా తగ్గుతుంది. చాలా మట్టుకైతే కరివేపాకు తీసి పక్కన పెడతారు కదా, అలా కాకుండా మనం ఇలా కర్రీలోదన్నా, రసంలోదన్నా, పప్పులోదన్నా ఇలా తినేయచ్చండి. హెల్త్ కి చాలా మంచిది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉండాలి. కొంచెం గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డలు, టమాటాలు వేసుకోవచ్చండి. అలా కూడాను నేనైతే మసాలాలు ఏమి యాడ్ చేస్తలేదండి. మసాలాలు ఏమి ఓన్లీ ధనియాల పొడి వేసాను కదా, దానికి బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది కదా ధనియాల పొడి అదైతేని. మసాలా అవసరం లేదు, వేయక్కర్లేదు. మీ ఇష్టం ఉంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిదండి మనకైతే. ఎక్కువ మసాలాలు తినడం కూడా అంత మంచిది కాదు. టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి నేనైతే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. బాగా కుదిరింది నాకైతే కర్రీ అయితే. హైలైట్ గా ఉంది కర్రీ. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఈ కర్రీ మీకు నచ్చితే కానీ చూస్తున్నారు కదండి, లైక్ చేస్తలేదు, షేర్ చేయండి. కొంచెం ముందుకు వెళ్తున్న వీడియో అయితే కాస్తంత కొంచెం షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉందో చేసుకుని మీరు కూడా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదండి. లైక్ చేస్తే కదా కొంచెం ముందుకు వెళ్తుందండి నా వీడియో అయితేని. కాస్తంత చాలా మట్టుకి హెల్ప్ చేస్తున్నారు నాకైతేని మీరందరూనే. నన్ను ఆదరించిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు. అలాగే మీరు అందరూ ఉండడం వల్ల నా వీడియో అయితే ముందుకు వెళ్తుంది. చాలా థ్యాంక్స్ అండి మీకు. వీడియో నచ్చుతండి, కొంతమందికి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.